మహాలక్ష్మి పథకం కింద మరో గ్యారంటీ స్కీమ్ అమలుకు జీవో ఇచ్చింది రాష్ట్ర సర్కార్. 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి జీవోలో గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. సబ్సిడీ సిలిండర్ అర్హత కోసం 3 రూల్స్ పెట్టింది. లబ్ధిదారులు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకుని ఉండడంతో పాటు వైట్ రేషన్ కార్డు ఉండాలని సూచించింది. మరోవైపు గ్యాస్ కనెక్షన్ రన్నింగ్ లో ఉండాలని చెప్పింది. 3 ఏళ్లు సరాసరి గ్యాస్ వినియోగం ఆధారంగా సబ్సిడీ సిలిండర్లు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కి సంబంధించి జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చిందో హామీలో భాగంగానే దీనికి సంబంధించి ఇవాళ అఫీషియల్గా 2 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. దానికి సంబంధించి నియమ నిబంధనలు ఏముంటాయి, సో ఎవరెవరు దీనికి అర్హులు అనే దానికి సంబంధించి సివిల్ సప్లై ఒక జీవోను కూడా విడుదల చేసింది. అయితే ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ దరఖాస్తుల ఆధారంగా దాదాపు 40 లక్షల వరకు ఈ మహాలక్ష్మి పథకం కింద అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే దీంట్లో ఎవరైతే ఈ 500కి గ్యాస్ సిలిండర్ అర్హులు ఉంటారో దీనికి కంపల్సరీగా రేషన్ కార్డును మస్ట్ చేసింది. ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ముందు ప్రయారిటీ ఇస్తుంది. సో లేని వాళ్ళకు ఆ తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూగా ఇది కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత వాళ్ళను అర్హులుగా గుర్తిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే దీంతో పాటు ఏదైతే గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ఈ 2 పథకాలను కూడా ఇవాళ మధ్యాహ్నము సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇవాల్టి నుంచి ఈ 2 పథకాలు కూడా అమలు కాబోతున్నాయి. మొత్తం 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 పథకాలు అమలవుతున్నాయి. ఇక ఇవాల్టి నుంచి మరో 2 పథకాలు అమలు కాబోతున్నాయి. మొత్తం 4 పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్ల అవుతాయి. ఇక మిగతా 2 పథకాలు ఉన్నాయి. సో వాటిని కూడా అమలు చేయబోతా ఉన్నారు. సో ఓవరాల్గా ఇప్పటికే ఈ గృహజ్యోతికి సంబంధించి దానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేశారు. సో ఇంటింటికి తిరిగి ఏదైతే మీటర్లు ఉంటాయో మీటర్ల దగ్గర కరెంట్ బిల్లు ఎప్పుడైతే కొడతారో దానికి సంబంధించి అప్పుడే ఆధార్ కార్డు తర్వాత వైట్ రేషన్ కార్డు ఈ 2 నంబర్లను కూడా ఏదైతే మీటర్ ఉంటుందో ఆ మీటర్ మీటర్ నంబర్కి అటాచ్ చేశారు. దానికి సంబంధించి ప్రాసెస్ పూర్తయింది. సో దీని ఇవల్ల ఏదైతే మహాలక్ష్మి కింద 500కే గ్యాస్ ఇస్తామన్నారో దానికి సంబంధించి ఏ నిబంధనలు ఉంటాయి, ఎవరు దీనికి అర్హులు అనే దానికి సంబంధించి కూడా ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఈ జీవోని ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం ఈ 2 పథకాలను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ 2 పథకాలకు సంబంధించి కూడా ఈ 2తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఫస్ట్ ప్రియారిటీ వైట్ రేషన్ కార్డు. ఈ వైట్ రేషన్ కార్డు ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళే అర్హులుగా గుర్తిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అర్హులుగా ఉన్నటువంటి దీంట్లో ఈ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఈ దరఖాస్తులో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 40 లక్షల మంది మహాలక్ష్మి పథకాన్ని కింద అర్హులుగా ఉన్నారు. ఆ ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటర్లు సపరేట్గా కౌంటర్లు ఓపెన్ చేయాలి. ఎవరన్నా ఏదైతే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులలో ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పుల సవరణ కోసం మళ్ళీ సపరేట్గా కౌంటర్లు జిల్లా స్థాయిలో కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ తప్పులను సవరించుకునే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి సో ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కౌంటర్లను ఏర్పాటు చేయాలి. ఎవరు వచ్చినా దరఖాస్తుదారులు ఇంతకుముందే చేసుకున్న దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ తప్పులను సవరించాలి. ఒకవేళ రేషన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు నంబర్లు తప్పుగా కనుక వాళ్ళు వేస్తే మళ్ళీ వాళ్ళు సవరించేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి జీవో విడుదల చేశారు. మొత్తానికి ఈ 2 పథకాలు ఇవాల్టి నుంచి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. అపర్ణ.